దేవాది దేవుని పరిశుద్ధ నామునకు మహిమ కలుగును గాక. దేవుడు మనందరినీ దుర్భరమైన దినాల్లో ఈ రీతిగా కాపాడుతూ ఉన్నందుకు దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనం అందరం ప్రార్థనలో, దేవునిలో, లోతైన ఆత్మీయమైన జీవితంలో ఇంకా ఎదగాలని కోరుతూ ఉన్నాను. దేవుని స్తోత్రాలు. తంబుర సితార నాదముతో క్రీస్తును వేడగరారండి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికి. తంబుర సితార నాదముతో క్రీస్తును వేడగరారండి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికి. తంబుర సితార నాదముతో పాపులకై దిగి వచ్చనట, రోగులకే వైద్యుడని. పాపుల పంక్తిని కూర్చొని పాపులకై దిగి వచ్చనట, రోగులకే వైద్యుడని. పాపుల పంక్తిని కూర్చొని విందులు చేసిన యేసునకే, పేదల పాలిటి పెన్నిధికి. తంబుర సితార నాదముతో క్రీస్తును వేడగరారండి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికి. తంబుర సితార నాదముతో ప్రతి హృదయం ప్రభు మందిరమై వెలుగులతో విలసిల్లు. ప్రతి హృదయం ప్రభు మందిరమై వెలుగులతో విలసిల్లే. నీ శోధనలను సమిధలుగా ప్రతి హృదయం ప్రభు మందిరమై వెలుగులతో విలసిల్లే. నీ శోధనలను సమిధలుగా నరకాగ్నిలో పడవేసి క్రీస్తును చేరగ పరుగిడవా. తంబుర సితార నాదముతో క్రీస్తును వేడగరారండి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికి. తంబుర సితార నాదముతో గత వారం మనం విన్నట్టుగానే ఈ వారం కూడా మిషనరీ గారి పరిచర్య, తర్వాత అక్కడున్న మాల్టో ప్రజలు, మిగిలిన తెగల యొక్క పరిస్థితులు, మిషనరీ యొక్క ఆవశ్యకతను గురించి ఈ వారం కూడా ఆయనే మనకి వివరిస్తారు. ఇవన్నీ కూడా మనకి అవసరం తెలుసుకోవడం. మన దేశంలో ఏం జరుగుతూ ఉంది, ఎలాంటి పరిచర్య జరుగుతూ ఉంది అనేది తెలుసుకోవడం చాలా అవసరం. దాని గురించి మిషనరీలందరినీ గురించి ప్రార్థన చేయమని మనం చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకొని ఈ ఇంటర్వ్యూని ప్రారంభించుకుందామండి. మమ్మల్ని వికిలిగా ప్రేమించిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, నాయన ఈ సమయంలో ఈ గొప్ప ఆధిక్యతని మాకు దయచేసిన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన మరి నీ దాసులు మిషనరీ గారు సాల్మన్ గారిని మా మధ్యకి మీరు నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు స్వామి. ఈ సమయంలో నాయన మరి ఆయన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉండగా నాయన మరి ఈ సమయంలో మీరు ఉండండి నాయన. చక్కని రీతిలో ఈ మాల్టో పరిచర్య గురించి మేము తెలుసుకోవడానికి మీరు సహాయం చేయమని అడుగుతూ ఉన్నాం. వింటున్న మా అందరికీ ఇది ప్రేరణగా నాయన మరి మా దేశం కోసం ప్రార్థన చేయడానికి ఉపయోగకరంగా ఈ ఇంటర్వ్యూని మీరు దీవించమని వేడుకుంటూ ఈ సమయం అంతట్లో మీరుండి మీరు మహిమ పొందమని
యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈ సమయంలో మిషనరీ గారిని కొన్ని ప్రశ్నలు అడుగుదామండి మనం. మొట్టమొదటిగా మరి ఆయన గురించి, ఆయన పరిచయ వాక్యాలు కొన్ని మనతో చెప్తారు. అన్న, కైండ్లీ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ టు అవర్ బిలీవర్స్. I am Solomon Gnanasekar and a missionary in FMPB. నా పేరు సోలమన్ జ్ఞానశేఖర్, ఎఫ్ఎంబిబి సంస్థలో మిషనరీగా చేస్తా ఉన్నా. My wife Elizabeth Salome, she also joined before marriage. నా భార్య పేరు ఎలిజబెత్ సలోమి, ఆమె కూడా మరి వివాహానికి ముందే ఆమె ఈ పరిచర్యలో ఎఫ్ఎంబిబిలో జాయిన్ అయ్యారు. We were both united in the holy matrimony in the year 1995, 31st May, and by God's grace we were blessed with 2 sons. మరి 1995వ సంవత్సరం మే 31వ తారీఖున మాకు వివాహం జరిగింది. దేవుడు మాకు 2 కుమారుల్ని అనుగ్రహించారు. Both the sons were born with God's purpose and plan, and they were very much disturbed during the delivery. మరి 2 కూడా దేవుని కృపను బట్టి మరి జన్మించారు. అయితే ఆ కాన్పు సమయంలో చాలా కష్టమైంది. Eldest son name is Philip Jesman. Now he is in 25 years and he has finished his M.Tech. పెద్ద కుమారుడు ఫిలిప్, ఆయన ఎంటెక్ ముగించారు. ఆయనకి 25 సంవత్సరాల వయసు. Second son is Samuel Morris. He is doing his BHMS 3rd year. మరి రెండవ కుమారుని పేరు శామ్యుయల్ మోరిస్, ఆయన BHMS ముగించుకున్నారు. Now we as a family, we are serving the Lord, and we are in Jharkhand for more than 31 years. మరి కుటుంబంగా మరి మేము జార్ఖండ్లో ఉండి పరిచర్య చేస్తూ ఉన్నాం. దాదాపు 35 సంవత్సరాల నుండి మేము ఈ పరిచర్యలో ఉన్నాం. And as a family, we have passed through several problems and difficulties we have faced, and by God's grace, thus far we have been here in this ministry merely by God's grace. మరి ఎన్నో శ్రమలు శోధనలు వచ్చినప్పటికీ మరి 35 సంవత్సరాలు దేవుని కృపను బట్టి మరి మేము ఈ పరిచర్యలో ఉండడానికి దేవుడు సహాయం చేశారు. అన్న, సెకండ్ క్వశ్చన్, హౌ మెనీ టైమ్స్ మలేరియా ఎఫెక్టెడ్ యూ? మీకు మలేరియా ఎన్నిసార్లు వచ్చింది? Yeah, there it is a malaria area, and the government also was declaring that the whole area is affected with malarial fever, and all the missionaries, those who are there, where every month they have been affected with the malaria because of the mosquito over there, and also every time when we are going to the hills, taking water there, and also sitting with them and staying along with them, eating with them, so we have been affected with the malaria. So in the span of more than 12 years, I have been affected every month. We were affected every month, and almost more than 70 times I was affected with the malaria. ఆ ప్రాంతంలో దాదాపు 70 సార్లు నాకు మలేరియా రావడం జరిగింది. మరి మేము ప్రజల మధ్య ఉంటాం. మరి గవర్నమెంట్ కూడా ఆ ప్రాంతంలో మలేరియా ఎక్కువగా ఉంటుందని మరి వారు కూడా చెప్తా ఉన్నారు. ప్రజలతో ఎక్కువ ఉండడం ద్వారా, మరి వారితో ఎక్కువ సహవాసం చేయడం, పరిచర్య ద్వారా, మరి ఆ ప్రాంతాల్లో ఎక్కువ సంచరించడం ద్వారా మరి మాకు మలేరియా కూడా మరి మిషనరీస్కి ఎక్కువ వస్తూ ఉంది. నాకు వ్యక్తిగతంగా 70 సార్లు మలేరియా వచ్చింది. అక్కడ మిషనరీస్కి అంటే మెనీ మిషనరీస్ కమ్ టు జార్ఖండ్. హౌ ఫ్రీక్వెంట్లీ malaria affects a missionary? Yeah, once in 15 days. So after the malarial bite, the incubation period, and then every month almost all the missionaries, even the spouse and the men missionaries, all were affected. Even the missionary kids, children were also affected with malaria every month. మరి మలేరియా ఎంత
ఎన్నిసార్లు వీళ్ళకి వస్తుందని అడుగుతున్నామండి. మరి ఎన్నిసార్లు అంటే దాదాపు 15 రోజులకు ఒకసారి కూడా రావచ్చంట. మరి ఆ ప్రాంతంలో మలేరియా ఎక్కువ ఉండడం ద్వారా మరి కుటుంబంలో ఉన్న అందరికీ కూడా ఎవరో ఒకరికి మలేరియా వస్తూనే ఉంటుంది. 15 దినాలకి ఒకసారి మలేరియా వచ్చే ప్రమాదం అక్కడ ఉంది. తర్వాత మరి మలేరియా ఆ ప్రాంతంలో ఎలా ఉందో మనం తెలుసుకున్నాం. మరి ఈ సమయంలో అక్కడున్న ప్రజల గురించి కొన్ని విషయాల్ని అడుగుదాం. అన్న, టెల్ సంథింగ్ అబౌట్ ద పీపుల్ హూ ఆర్ స్టేయింగ్ దేర్. వాట్ ఆర్ దేర్ కండిషన్స్ బిఫోర్ missionaries went there and after you did ministry? Before missionaries were presented there, and I could able to say that extremely they are out of the world, no connection between the outside world. People are living in the 16th century, like people are 16th century, and there was no electricity, there is no kind of a school, and also they were not able to have their education, and also they were fully cut off from the world. They were living in the hills, and also they don't have any kind of a facility. So before missionary they were there, even they were not able to see the person who was wearing pant and shirt, and if the person one who visited there they were so much afraid. మరి ఆ ప్రాంతంలో మిషనరీస్ వెళ్ళకముందు అక్కడ వారు చాలా అనాగరికులుగా ఉండేవారు. వెనకబడిన ప్రాంతం, వారికి చదువులు లేవు, మరి వారికి వస్త్రాలు కూడా సరిగ్గా వేసుకోవడం వారికి రాదు. మలేరియా చాలా ఎక్కువ ఉండేది. ఈ రీతిగా మరి వారు చాలా అనాగరికులుగా, మరి బయట ప్రపంచంతో ఏ విధమైన సంబంధం లేని వారిగా, మరి 16వ శతాబ్దంలో ఉన్న ప్రజలు ఏ విధంగా ఆ పరిస్థితులు ఉండేవో అదే రీతిలో మరి వారు అడవిల్లో ఉండేవారు. టెల్ అబౌట్ ది ఎఫెక్ట్ ఆఫ్ మలేరియా ఆన్ దీస్ పీపుల్. హౌ వర్ దే ఏబుల్ టు సర్వైవ్ malaria, epidemic like malaria? What are their conditions if missionaries didn't reach that place in time? మలేరియా వచ్చినప్పుడు మరి ఆ ప్రాంతాల్లో ప్రజలు ఎలాగ ఉండేవారో మరి ఈ సమయంలో అడిగి మనం తెలుసుకుందామని. So the people, those who are there affected with malaria, that know where to go to any kind of a medical help, so they have the system of practice by burning their own their stomach, or if it is a headache they will burn the forehead, like that. మరి వారు అక్కడ డాక్టర్స్ లేరు, వైద్యం లేదు, హాస్పిటల్స్ లేవు కనుక ఏదన్నా ఇలాంటి జబ్బు వస్తే, కడుపు నొప్పి అంటే కడుపు మీద మరి వారు వాతలు పెట్టించుకునేవారంట. తలనొప్పి వస్తే మరి ఆ తలకి వాతలు పెడతా ఉండేవారు. మరి అటువంటి భయంకరమైన స్థితిలో వారు నివసిస్తూ ఉండేవారు. And also when they were suffering, there is a witchcraft guru, people used to call them witchcraft, and they will go to the witchcraft and they will do the hen sacrifice and then goat sacrifice. They will make some rituals for that. మరి అక్కడ ఈ భూత వైద్యులు ఉండేవారు. మరి వారి దగ్గరికి వెళ్ళి మరి వారికి ఉన్న కోడిని కానీ మేకని కానీ ఇటువంటి ఇస్తూ ఉండేవారు. వారికి మరి ఆ మలేరియా నుండి స్వస్థత పొందడానికి ఇటువంటి ప్రయత్నాలే వారు చేసేవారు. కానీ వారికి హాస్పిటల్కి వెళ్ళడం లేకపోతే వైద్యం మందులు తీసుకోవడం వారికి తెలియదు. So the water is also contaminated water, and mosquito bite also. If they mosquito is more, and mosquito bite, and also the food which they are taking also having the same kind of a problem. They will always burnt the fruits, burnt the raw fruit, and also they will do they don't clean the things, and they used to take that as it is.
మరి అక్కడ పరిస్థితులు కూడా మరి మలేరియాకి చాలా అనుకూలంగా ఉంటాయండి. ఎందుకంటే అక్కడ చాలా మురికి ప్రాంతాలు ఎక్కువ ఉంటాయి. ఆహార పద్ధతులు అక్కడ సరిగ్గా ఉండవు. మరి వారు పచ్చిగా లేకపోతే కాల్చుకొని ఈ విధంగానే తింటారు, కానీ వారికి హైజీన్ ఫుడ్ అక్కడ ఏమి ఉండదు కనుక మలేరియా త్వరగా వస్తూ ఉంటుంది అన్న. నెక్స్ట్ Because of this, people were largely affected. We can't see the people 40 years of age. More than 40 years of age, we can't see the people. మరి ఈ పరిస్థితి బట్టి అక్కడ 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు మనం చూడడం చాలా కష్టం అండి. 40 సంవత్సరాలు వచ్చేసరికి వారు మరణిస్తూ ఉంటారు. And also, because of that, largely these people were diminishing tribe. The government is declared as diminishing tribe. So in the year 1980 census, once they were more than 4 lakhs people, but according to the 1980 census, they were only below 1 lakh. మరి ఈ కారణాలన్నిటి వల్ల వారు తగ్గిపోతూ ఉన్న, అంతరిస్తూ ఉన్న జాతిగా వారు ఉంటా ఉన్నారు. మరి ఒకానొక సమయంలో వారు దాదాపు 10 లక్షల మంది ఉండేవారు, అయితే వారు 1,00,000కి పడిపోయారు. So this way, when the missionaries also reached there, they were also affected with the same malarial fever, and they were also unable to get any kind of medical help till I would say that till the hospital setup came, and we were able to bring the partner organization like EHA, and they came over there and surveyed the place and they put the hospital setup. మరి మేము ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు మరి హాస్పిటల్స్ని తేవడం, వేరే సంస్థల్ని ఆ ప్రాంతాలకి తేవడం, ఈహెచ్ఏ వారు అక్కడికి రావడం, మరి హాస్పిటల్లో పెట్టడం, మరి ఇవన్నీ జరగడం ద్వారా మరి అక్కడ పరిస్థితులు కొంత మరి బాగుపడ్డాయి. Through the EFICAR, we have this partnership, and through EFICAR we could able to bring the other organization for the help of the benefits of the people. మరి ఎఫికార్ అనే సంస్థ కూడా అక్కడ ఎంతో మాకు సహాయం చేస్తూ ఉంది. ఆ సంస్థ బట్టి ఇంకా అనేకమైన సంస్థలు కూడా ఆ ప్రాంతానికి మరి వస్తూ ఉన్నాయి. అన్న, బికాస్ ఆఫ్ ఆల్ దీస్ organizations coming and medicine coming to Jharkhand, how much lifespan has grown in among the people? అంటే ఈ సంస్థ ఇవన్నీ రావడం ద్వారా, మరి వైద్యం రావడం ద్వారా మరి వారిలో ఈ మరణించే ఆ ఏజ్ ఎంతవరకు పెరిగిందో మరి ఈ సమయంలో అడిగి తెలుసుకుందాం. Slowly the Spirit of God was moving among the people. మరి దేవుని ఆత్మ వారి మధ్య పనిచేయడం ప్రారంభించింది. People's total life is changed morally, physically and spiritually, economically, socially. మరి వారి పద్ధతులు, మరి సామాజిక పద్ధతులు, వ్యక్తిగతమైన అలవాట్లు, ఆత్మీయమైన పద్ధతులు అన్నీ మారడం ద్వారా మరి వారిలో గొప్ప పరివర్తన కలిగింది. People started worshipping the true God, Jesus Christ. మరి యేసు ప్రభువుని మరి వారు నిజమైన దేవుడుగా వారు అంగీకరించి ఆరాధించడం ప్రారంభించారు. People left all the bad practices and bad habits, left all the sacrifices, drinking alcohol and also adultery and cheating and also stealing. All the bad habits have gone. మరి వారికి ఉన్న చెడ్డ అలవాట్లు, మరి తాగుడు, వ్యభిచారం, మరి ఇటువంటి పద్ధతులన్నిటి నుండి వారు విడుదల చెంది మరి పరివర్తన పొందుకున్నారు. People started identifying their own community people, and they were able to mingle when they come for any fellowship. మరి వారు సహవాసాలకు వచ్చినప్పుడు కూడా మరి చక్కగా ఆ సహవాసాలని ఏర్పాటు చేసుకోవడం, మరి అందరూ కలిసి చక్కగా ఉండడం వారు నేర్చుకున్నారు. They have a good married life, and also they were come to the knowledge of God and the Christian way of practicing, a good marriage. మరి ముందులో వివాహ వ్యవస్థకి మరి అంత విలువ ఉండేది కాదు ఆ ప్రాంతంలో. అయితే మరి ఎప్పుడైతే మిషనరీస్ వెళ్ళి వాళ్ళకి ఇవన్నీ నేర్పించారో మరి వివాహ వ్యవస్థ పట్ల ఒక గౌరవం,
మరి చక్కగా కుటుంబ వ్యవస్థని కట్టుకోవడం వారు నేర్చుకున్నారు. We have started literacy program, and also we have started the Bible translation Malto program. Dr. George Edward was doing. మరి వారికి చదువు నేర్పించడం, అదేవిధంగా బైబిల్ కూడా తర్జుమా చేసి వారికి అందించడం, మరి జార్జ్ ఎడ్వర్డ్ గారు అనే మిషనరీ గారు ఈ పనులన్నిటిని చేస్తూ ఉన్నారు. So we have introduced child care programs, education, English medium school, CDC, hostel. మరి చైల్డ్ కేర్ ప్రోగ్రామ్, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అక్కడ, తర్వాత హాస్టల్స్, ఇవన్నీ కూడా మేము ప్రారంభించాం ఆ ప్రాంతంలో. Village schools we have introduced so that they got the opportunity to learn. మరి అనేకమైన గ్రామాల్లో స్కూల్స్ కూడా మేము ప్రారంభించాం. So in same way, through this their lifespan also was increased from 40 to 100 years old. Even last year I met a Malto person, his age was 103. మరి ఈ పరిస్థితులన్నిటిని బట్టి అక్కడ వారి వయసు సగటు 40 సంవత్సరాల నుండి 100 సంవత్సరాలకు పెరిగింది. మరి గడిచిన దినాల్లో నేను ఒక వ్యక్తిని కలుసుకున్నాను, ఆయన వయసు 103 సంవత్సరాలు. When I entered the Malto hills, I don't find any gray hair people. Now I will say that by God's grace, many gray hair people are there, many elderly people are still surviving. మరి నేను ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు మరి తెల్ల వెంట్రుకలు ఉన్న ఒకరు కూడా అక్కడ నాకు కనపడలేదు. అయితే ఈ దినాల్లో మరి మీరు వెళ్ళి చూస్తే కనుక అనేక మంది అక్కడ మీకు కనబడతా ఉంటారు. అన్న, అవర్ సిస్టర్ జెస్సీ కేమ్ టు జార్ఖండ్ యాజ్ ఎ మిషనరీ అండ్ షీ వర్క్డ్ యాజ్ ఎ టీచర్ ఇన్ one of those schools. You remember anything about Jessie and Mr. Yeah, Prasad? sure, I remember Sister Jessie. ఈ సమయంలో మరి జెస్సీ అక్క మన సంఘం నుండి మరి జార్ఖండ్ ప్రాంతానికి వెళ్ళింది. మరి ప్రసాద్ గారు, జెస్సీ అక్క ఇద్దరు ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ స్కూల్లో మరి వారు పనిచేశారు. కనుక మరి ఆ అన్నగారు అక్కడ ఉన్నప్పుడు మరి వారు ఆ ప్రాంతంలో పనిచేయడం జరిగింది. కనుక ఆ వివరాలు ఈ సమయంలో అడిగి తెలుసుకుందాం. I know Pastor Sambani and auntie and also all their children and all the families. I have associated with them for many years, and they are our ardent supporter, and they are the ardent prayer group leader, and also pastor was in many of our important committees, and they have the burden for the missionary souls and also for the missionaries, and through that even I was associated with them, and the Lord brought me, and I could able to see. So that way Sister Jessie also and Prasad and her husband Prasad, they came to Malto area, and as a teacher they were in the Pandeni St. Thomas English Medium School. మరి నేను పాస్టర్ శామ్ బెన్నీ గారు వారి కుటుంబాన్ని అనేకమైన సంవత్సరాల నుంచి మేము ఎరుగుదు. ఈ ప్రాంతంలో వారు ప్రేయర్ గ్రూప్ లీడర్స్గా మరి ఎఫ్ఎంబిబి సంస్థని ప్రోత్సాహపరిచేవారుగా, మరి ప్రార్థన చేసేవారుగా, మరి ఎంతో పరిచర్యను వారు చేస్తూ ఉన్నారు. ఆ కారణాన్ని బట్టి నేను ఈ కుటుంబాన్ని మరి ఎరుగుదును. మరి జెస్సీ తర్వాత ప్రసాద్ గారు అక్కడికి రావడం, మరి మా స్కూల్స్లో మరి పందేని అనే ప్రాంతంలో మరి అక్కడ ఉన్న స్కూల్లో వారు పనిచేయడం మరి జరిగింది. So I praise God that they have obeyed God's commandment, and they have dedicated their elder daughter for the sake of God. మరి దేవుని యొక్క ఆజ్ఞకి లోబడి మరి వారి పెద్ద కుమార్తెను పరిచర్య కోసం, ప్రత్యేకంగా మరి మిషనరీ పరిచర్య కోసం మరి పంపించినందుకు మరి దేవుణ్ణి నేను స్తుతిస్తా ఉన్నాను. Among Malto area, all Malto area, Pandeni is situated. Pandeni School, St. Thomas English Medium School is situated in the interior area where many hills are there, and highly
affected malaria affected place, and they have survived by God's grace. And she was suffering with lot of other spondylitis and other problems also, and miscarriages and many things they have faced, the challenges they faced, but then they did not go back. They faced the challenges and they stood for God, and they have educated many of the Malto children, boys and girls, and now we see the result is coming up. Many of our Malto boys and girls were coming up, and they are in the college level, and they are in the ministry also. They are involving and they are serving as a missionary. మరి ఆ ప్రాంతంలో పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు వారు చాలా సవాళ్ళు ఎదుర్కోవడం జరిగింది. స్పాండిలైటిస్, మరి అదేవిధంగా మలేరియా రావడం, ఎన్నోసార్లు మరి వ్యతిరేకమైన పరిస్థితుల మధ్య కూడా వారు ఉంటున్నప్పటికీ ఆ పరిచర్యని వారు విడిచిపెట్టకుండా మరి ఆ ప్రాంతంలో అనేకమైన సంవత్సరాలు అక్కడ పరిచర్య చేసి వారు చేసిన పరిచర్య, మరి ఇంకా అనేక మంది చేసిన పరిచర్య బట్టి మరి ఈ దినం ఆ స్కూల్స్లో చదువుకున్న వారు మరి కాలేజెస్లో చదువుకోవడం, మరి వారు ఏదైనా మంచి మంచి పరిస్థితుల్లో పొజిషన్స్లో వారు ఉండడం జరుగుతూ ఉంది అన్న. నౌ హౌ మెనీ స్కూల్స్ ఆర్ దేర్ ఇన్ జార్ఖండ్, అండ్ హౌ మెనీ అప్రాక్సిమేట్లీ హౌ మెనీ చిల్డ్రన్ ఆర్ ఇన్ దోస్ స్కూల్స్ గెటింగ్ ఎడ్యుకేషన్? ఈ సమయంలో మరి ఎన్ని స్కూల్స్ ఆ ప్రాంతంలో ఉన్నాయి? మిషనరీస్ మరి ఎన్ని స్కూల్స్ అక్కడ ప్రారంభించారు? మరి ఎంతమంది పిల్లలు మరి అక్కడ చదువుకుంటా ఉన్నారు? వారు ఈ గొప్ప మరి మేలు పొందుకుంటా ఉన్నారు? ఈ సమయంలో అడిగి తెలుసుకుందాం. Actually, it's a God's vision to educate the Malto children, and through our FMBB leaders and our own supporters, they came forward to sponsor many of our Malto boys and girls children. So we have at present English medium school, one English medium school, and also we have primary education program in 16 villages that is serving near about 1600 children, and also we have hostels and CDCs. So the children comes from the faraway places, they stay there, and also they go for studies. మరి ఆ ప్రాంతంలో ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉంది, అలాగే సిడిసిస్ ఉన్నాయి చాలా ప్రాంతాల్లో. దాదాపు 8 అన్న ఆల్టుగెదర్ సిడిసి? Altogether we have more than 4000 children are studying. 4000, దాదాపు 4000 మంది మరి దీని ద్వారా మరి వారు బెనిఫిట్ పొందుకుంటా ఉన్నారు. కనుక మరి ఆ ప్రాంతంలో 4000 స్టూడెంట్స్ మరి మా దగ్గర ఉండడం జరుగుతూ ఉంది. వారికి చదువు చెప్పడం, అదేవిధంగా మరి కొన్ని ప్రదేశాల్లో మరి వారికి ఆహార వసతులు కూడా, హాస్టల్స్ కూడా మేము కల్పిస్తూ ఉన్నాం. Now we have a community college program, literacy program. మరి కమ్యూనిటీ కాలేజ్ కూడా అక్కడ మేము పెట్టడం జరిగింది. తర్వాత లిటరసీ ప్రోగ్రామ్, అడల్ట్ లిటరసీ ప్రోగ్రామ్, పెద్దవారికి కూడా మరి చదువు నేర్పించడం, దాని ద్వారా మరి దేవుని వాక్యం చదువుకోవడానికి మరి ఆ విషయాలు కూడా మరి మేము చూస్తూ ఉన్నాం అన్న. కమ్యూనిటీ కాలేజ్, వాట్ ఆర్ ద వొకేషనల్ కోర్సెస్ దే విల్ లెర్న్? సమ్ ఫ్యూ ఎగ్జాంపుల్స్. అక్కడ కాలేజ్ ఉంది కదండి, కమ్యూనిటీ కాలేజీలో వారు ఏ విధమైన తర్ఫీదు అక్కడ పొందుతూ ఉన్నారు, కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. We have the program for the dropout children, those who are not able to go for the schools, go for the schools. For them we have vocational training center. మరి ఎవరైతే స్కూల్స్కి వెళ్ళట్లేదో వారి కోసం వొకేషనల్ సెంటర్స్ కూడా మేము ప్రారంభించాం. There we have driving, tailoring, electrical, maintenance. మరి డ్రైవింగ్, తర్వాత మరి టైలర్ పని, తర్వాత ఎలక్ట్రిసిటీ పని, ఇవన్నీ మరి వారు ప్రాక్టికల్గా వారు నేర్చుకోవడానికి మేము సహాయం చేస్తున్నాం. Welding we are having. వెల్డింగ్ ఉంది.
Like this, according to the need of the community, we were training them. మరి అక్కడ అవసరత బట్టి మరి మేము వారికి తర్ఫీదుని ఇస్తా ఉన్నాం. So those who are having 12th standard and above, they will come for 1 year course in community college. మరి 12th క్లాస్ అంటే 12వ తరగతి ముగించుకున్న వారు కాలేజీకి వస్తారు. వారి కోసం అక్కడ కాలేజ్ కూడా ఒకటి ఏర్పాటు చేసాం. This community college is approved by NIOS. మరి NIOS ద్వారా ఈ కాలేజ్ కూడా మరి అప్రూవల్ ఉంది. Also by NSDC, there we have a computer program, also nursing program, and also electrical program. మరి ఈ కాలేజీలో మరి కంప్యూటర్ ప్రోగ్రామ్, నర్సింగ్ ప్రోగ్రామ్, మరి ఎలక్ట్రికల్ ప్రోగ్రామ్ మరి వారికి మేము అందిస్తూ ఉన్నాం. All these vocational training center and community college, we have our own Malto tutors as well as missionary tutors are there. మరి ఈ కాలేజెస్ అన్నిటిలో మరి మాల్టో ప్రజలే మరి అక్కడ చదువుకొని మరి వారు పైకి వచ్చిన వారిని మేము టీచర్స్గా అక్కడ పెడతా ఉన్నాం. అదేవిధంగా మరి కొంతమంది మిషనరీస్ కూడా మరి ఈ కాలేజీలో టీచర్స్గా ఉంటా ఉన్నారు. After finishing their matriculation 10th standard, we picked up some of the elected candidates and we asked them to go for higher studies. మరి 10th క్లాస్ అయ్యి కొంచెం బాగా చదివే వారిని మేము ప్రోత్సాహపరిచి పై చదువుల కోసం వారిని మేము పంపిస్తాం. Even they have got a gold medal also. మరి అలాంటి వారికి గోల్డ్ మెడల్ కూడా వచ్చిన వారు ఉన్నారు. అన్న, హౌ మెనీ బిలీవర్స్ అండ్ ఆర్ దేర్ ఇన్ మాల్టో చర్చ్ టుడే అండ్ హౌ మినిస్ట్రీ ఈస్ గోయింగ్ ఆన్? మరి ఈ దినం ఎంతమంది విశ్వాసులు అక్కడ ఉన్నారు, అదేవిధంగా అక్కడ పరిచర్య ఏ విధంగా జరుగుతుందో తెలుసుకుందాం. Our vision was that we have to have an indigenous church, and by God's grace, over our 25 years of our ministry, we have got more than 60,000 souls from 600 congregations. మరి దాదాపు 30 సంవత్సరాలు వారి మధ్య పరిచర్య చేయడం ద్వారా 60,000 మంది విశ్వాసులు ఆ ప్రాంతంలో వచ్చారు. హౌ మెనీ చర్చెస్ అన్న? More than 200 church buildings are there. దాదాపు 200 సంఘాలు అక్కడ కట్టడానికి దేవుడు సహాయం చేశారు. And also the same thing we have the vision of indigenous diocese. So indigenous diocese is formed. Now Reverend Bishop Patras Malto was installed by the Evangelical Church of India. మరి అక్కడ వారికి సొంతగా ఒక డైసిస్ కూడా మేము ప్రారంభించాం. మరి వారి విశ్వాసే మరి పత్రోస్ మాల్టో అనే ఆయన మరి అక్కడ మొట్టమొదటి బిషప్గా ఎలక్ట్ అవ్వడం, మరి ఆయన ఈ పరిచర్య అంతటి మాల్టో సంఘాలన్నిటికీ మరి బిషప్గా ఉంటా ఆ పరిచర్యలను ఆయన చూస్తూ ఉన్నాడు. అన్న, హౌ కెన్ వి ప్రే ఫర్ మాల్టో people? Actually now we have the indigenous church and the new leadership emerged, and they have 60 pastors and 16 area chairmen. మరి ఈ దినాల్లో అక్కడ ఈ సంఘం మరి నూతనమైన రీతిలో మరి అక్కడ బిషప్గా అక్కడ డైసిస్గా ఏర్పాటు అవడం ద్వారా మరి అక్కడ కొత్త పాస్టర్లు ఉన్నారు, మరి కొత్త నాయకులు ఉన్నారు. కనుక వారు ప్రభువులో మరి బలంగా మరి ఈ పరిచర్యను కొనసాగించేలాగా మనం అందరం ప్రత్యేకంగా మరి మాల్టో ప్రజల కోసం మనం ప్రార్థన చేద్దాం. This is the historical first generation diocese. మరి ఇది చాలా చరిత్రాత్మకమైన ఘట్టం అండి. మరి మొట్టమొదటి ఘట్టం ఇది. ఒక ప్రజా గుంపు మరి రక్షింపబడి మరి వారే ఒక డైసిస్గా ఫామ్ అయ్యి మరి వారి వ్యక్తే అక్కడ మరి బిషప్గా, మరి వారి ప్రజలు పాస్టర్స్గా, మరి వారు నడిపించుకునే రీతిలో మరి వారు ఫామ్ అయ్యారు. The whole diocese is run by the native people under the leadership of the bishop. మరి బిషప్ గారి నాయకత్వం కింద
మాల్టో ప్రజలే అక్కడ మరి ఆ సంఘాన్ని నడిపిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. అన్న పర్సనల్లీ హౌ కెన్ వి ప్రే, డూ యూ హ్యావ్ ఎనీ పర్సనల్ కన్సర్న్స్ ఫర్ అస్ టు ప్రే ఫర్? మరి అన్నగారు మరి సాల్మన్ అంకుల్ గారు మన మధ్యకి వచ్చారు కనుక మరి వారి గురించి వారి కొన్ని వ్యక్తిగతమైన విషయాలు మరి మీరు చేస్తూ ఉన్న ప్రార్థనలు బట్టి మరి ఇంతవరకు మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా. కంటిన్యూ టు ప్రే ఫర్ ద ఛాలెంజెస్ ఇన్ ద డయాసిస్ ఏరియా. మరి అక్కడ మాల్టో ప్రజల మధ్య ఆ డయాసిస్ విషయాలన్నిటిని బట్టి మీరు ప్రార్థన కొనసాగించండి. దే హ్యావ్ టు రీచ్ అవుట్ ఆల్ ద పీపుల్ గ్రూప్ ఇన్ జార్ఖండ్. మరి జార్ఖండ్ ప్రజా గుంపు అంతటినీ వారు చేరుకునేలాగా సువార్త వారందరికి అందేలాగా మరి ప్రార్థన చేయండి. ఫర్ ద సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ చిల్డ్రన్. మరి అక్కడ ఉన్న రెండవ తరం చిన్న బిడ్డల గురించి ప్రత్యేకంగా మీరు ప్రార్థన చేయండి. ఫర్ దేర్ స్పిరిచువల్ లైఫ్ యాజ్ వెల్ యాజ్ దేర్ ఫ్యూచర్ లైఫ్. మరి వారి ఆత్మీయమైన జీవితం గురించి అదేవిధంగా వారి భవిష్యత్తు గురించి కూడా ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. ప్రే ఫర్ దేర్ ఎకనామికల్ స్టాండర్డ్ టు బి రైజ్డ్. మరి వారి ఆర్థిక పరిస్థితుల కోసం కూడా మరి అవి పెరిగేలాగా ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. Pray that the future vision of that church should be understand, and the whole diocese they have to take it and go. మరి ఆ డయాసిస్ అంతా కూడా మరి వారి భవిష్యత్తు ప్రణాళికలు అదేవిధంగా పరిచర్య విషయంలో కూడా మరి చక్కగా మరి వారు ముందుకు సాగేలాగా మరి మీ ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. There are other needs also, water problem and sicknesses are there, so medical needs and those things are there. మరి అక్కడ నీరు సమస్య ఉంది, వైద్య సమస్యలు ఇంకా అక్కడ కలుగుతూ ఉన్నాయి. మరి ఈ విషయాలను బట్టి కూడా మీ ప్రార్థనలో వారిని జ్ఞాపకం చేసుకోండి. So pray for them continuously to grow in the likeness of Christ. మరి క్రీస్తు స్వరూపంలో పోలికలో వారు పెరిగేలాగా మరి వారి కోసం ప్రార్థన చేయండి. మరి చివరిగా మాల్టో వారు ఎంతమంది మిషనరీస్గా వచ్చారు, తర్వాత మరి నాయకులుగా ఎంతమంది ఉంటా ఉన్నారు, అంటే ఏ సమాజంలో వారు ఎలాగ పైకి వచ్చారు, రాజకీయంగా కానీ లేకపోతే వేరే వేరే విధంగా ఎవరన్నా పైకి వచ్చిన వారు ఉంటే మరి ఆఖరిగా ఓ ప్రశ్న అడుగుదాం. హౌ మెనీ పీపుల్ కేమ్ యాజ్ మిషనరీస్ అన్న ఆర్ ఎనీ సార్ట్ ఆఫ్ లీడర్స్ ఇన్ పబ్లిక్ ఎరీనా, వెదర్ ఇట్ ఈస్ పాలిటిక్స్ ఆర్ సంథింగ్ ఎల్స్ ఆర్ సంథింగ్. If there are any Malto people who came as leaders in society. So the transformation among the people is very significant, and because of God's grace it is growing. వారిలో మరి చాలామంది నాయకులుగా రావడం అది దేవుని కృప. Actually 35 years before they introduced the Panchayat Raj system, that time no Malto was there in the leadership. మరి 35 సంవత్సరాల క్రితం వారికి పంచాయతీలుగా వారిని ఏర్పాటు చేశారు. అప్పుడు మాల్టో నుండి ఎవరు ఉండేవారు కాదు. After the gospel penetrated into the community and there was a vast change, darkness left. మరి ఎప్పుడైతే సువార్త వారి ప్రాంతాలకు వెళ్ళిందో వారిలో గొప్ప పరివర్తన రావడం జరిగింది. Through many of our sponsors, their prayers and sincere prayers, the community was flourishing, and even political level we have MLA candidates are there. మరి ఈ దినం వారిలో కలిగిన పరివర్తన బట్టి మరి అనేక మంది ప్రార్థన చేయడం ద్వారా, మరి అనేక మంది స్పాన్సర్ చేయడం ద్వారా మరి ఈ దినం ఎమ్మెల్యేలుగా కూడా మరి విశ్వాసులు ఉన్నారు ఆ ప్రాంతంలో. And we have couple of Malto children who committed their life, and they were now in UP and other parts of India. మరి కొంతమంది మాల్టో విశ్వాసులే వివిధ రాష్ట్రాలకు వెళ్ళి ఉత్తరప్రదేశ్ ఇంకా అనేకమైన ప్రాంతాల్లో వారు మిషనరీలుగా వారు సేవ చేస్తూ ఉన్నారు. Public service also
our Malto children are there, even in the Reserve Bank and in the Air Force, and also in the other schools and our own project they are all working. మరి రిజర్వ్ బ్యాంక్లో, తర్వాత ఎయిర్ ఫోర్స్లో, మరి వివిధమైన ప్రాజెక్ట్స్లో వారి వాల్టో పిల్లలు ఈ దినం పనిచేస్తూ ఉన్నారు. So I praise God for the tremendous change among the Malto community that is going to affect even India. మరి ఈ గొప్ప పరివర్తన కలుగజేసిన దేవునికి నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మాల్టో ప్రజలు మరి భారతదేశానికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా అవుతారని మేము నమ్ముతా ఉన్నాము. దేవుని స్తోత్రం. Praise the Lord. So we can see the whole transformation of this diminishing community. Now it's a vineyard of missionaries. మరి అంతరించిపోతా ఉన్నది అని అనుకున్న ఈ ప్రజా గుంపు, మరి సమాధి తోటగా ఉన్న ప్రజా గుంపు, మరి ఈ దినం మరి మిషనరీస్కి ఒక ద్రాక్ష వనముగా అది మార్చబడ్డది. మరి దేవుడు చేసిన ఈ గొప్ప కార్యాన్ని బట్టి మరి వందనాలు చెల్లిస్తున్నాను. మరి మన మధ్యకి వచ్చి మనతో సమయం గడిపి ప్రత్యేకంగా మరి ఇంటర్వ్యూలో మరి అనేకమైన విషయాలు మనతో పంచుకున్నందుకు ప్రత్యేకంగా అన్నగారికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థనతో కార్యక్రమాన్ని ముగించుకుందాం. పరిశుద్ధుడా, మిక్కిలి ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, గొప్ప ఆధిక్యత మీరు దయచేసి మాల్టో ప్రాంతం నుండి మరి మిషనరీ గారు నాయన సాల్మన్ గారిని మా మధ్యకి మీరు తోడుకొని వచ్చిన దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు స్వామి. అనేకమైన విషయాలు ఈ రాత్రికాల సమయంలో మేము తెలుసుకోవడానికి మీరు సహాయం చేశారు నాయన. ఈ విషయాలన్నిటిని బట్టి మేము మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం నాయన. మరి మీరు చేసిన గొప్ప కార్యాలు, అద్భుతమైన కార్యాలు బట్టి నాయన మీకు వందనాలు స్వామి. నాయన మరి మా ప్రార్థనలు నాయన వ్యర్థమైపోకుండా ప్రభా నాయన మరి ఎన్నో విషయాలను బట్టి నాయన మిమ్మల్ని స్తుతించడానికి మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి మీకు వందనాలు. ఇంకా నమ్మకంగా ప్రార్థన చేయడానికి, మరి ఈ పరిచర్యని నాయన సపోర్ట్ చేయడానికి కృపను దయచేయండి. ఈ రాత్రికాల సమయంలో ఈ కార్యక్రమాన్ని మాకు ఆశీర్వాదకరంగా మీరు చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు అయినా మా దేశాన్ని కనికరిస్తున్న ప్రభా మీకు వందనాలు. మీరు మారుస్తున్న ప్రతి వ్యక్తి కొరకు వందనాలు. చీకట్లోనున్న ప్రజలకు వెలుగు ప్రకాశించినట్లుగా అంధకారంలో, పాపపు అంధకారంలో ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించండి. నిజదేవుడు అయిన మిమ్ములను పరలోకానికి తీసుకెళ్ళి మిమ్ములను తెలుసుకోవడానికి, మీ చేయి పట్టుకోవడానికి సహాయం చేయండి. మిషనరీలుగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరి కొరకు కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. వారున్న పరిస్థితుల్లో మీరు వారిని బలపరచమని. ఇదేనో గత వారం కూడా తన యొక్క సాక్ష్యాన్ని, మిషనరీ పరిచర్యను మాకు షేర్ చేసిన నిదాసుని, తన కుటుంబాన్ని భద్రపరిచి తన యొక్క పనులన్నిటిలో కూడా మీరే సహాయం చేయమని కోరుతూ, దీన్ని చూచే ప్రతి ఒక్కరూ ఒక శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన మీరు కోరే భక్తిలోనికి తీసుకురమ్మని ప్రార్థిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.